మంచిర్యాల జిల్లా రెబ్బెనపల్లిలో అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్కు బట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని బట్టి తెలిపారు. మహిళా ఆర్థిక సబలీకరణకు పావుల వడ్డీ రుణాలు ఇస్తున్నామని, ఐటీ పార్క్ నిర్మాణానికి 30 కోట్లు కేటాయించామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. జిల్లాలో 2 కోట్లతో కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు. ఇల్లు లేకుండా ఉండటానికి వీళ్ళు ఏ పేద బిడ్డ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో దొరికేటువంటి విద్యకి దూరంగా ఉండటానికి వీళ్ళు ఏ మహిళ కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ అవమానాలు పడటానికి వీల్లేదు. ఏ రైతు కూడా తనకు పెట్టుబడి లేదని బాధపడటానికి వీల్లేదు. చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ఏదో రకమైనటువంటి ఉద్యోగమో లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా రాజీవ్ యువ వికాసం ద్వారా జరిగేటువంటి కార్యక్రమాన్ని అందించాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ROFR పట్టాలు, పోడు భూముల పేరు మీద ఇచ్చినటువంటి ఇంత పెద్ద ఎత్తున తెలుసుంటే మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. పవర్ ప్లాంట్ అట్లాగే ఇంజనీరింగ్, పంచాయతీ రోడ్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ పార్కులు చాలా ఈనాడు పునాదిరాళ్ళు అట్లాగే ప్రారంభోత్సవ కార్యక్రమం చాలా చేసుకోవడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రమే. కేవలం ఈ ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 1.5 సంవత్సర కాలం ఇది. ఇంకా 3.5 సంవత్సరాలతో పాటుగా వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండబోతా ఉంది. దాని సాక్ష్యం మీరే. ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చినట్టే మీరే మీకు సాక్ష్యం. ఆ 75,000 కోట్ల రూపాయలకు ఆనాడు చేసిన తర్వాత భావి తరాలకు సంబంధించి ఒక పునాది వేయడానికి మార్పు తీసుకొచ్చే కార్యాచరణ ఒక పరంగా తీసుకెళ్తా ఉన్నాం. ఉద్యోగాలు సృష్టించాలి, పెట్టుబడులు రావాలి రాష్ట్రానికి. తద్వారా ఈరోజు చదువుతా ఉన్న విద్యార్థులకు ఉపాధి కల్పించాలి. మా మహిళా సోదరిమణులకి మరి వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చి కోటీశ్వర్లు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదం కోరుతూ ఈరోజు